మహాశివరాత్రి అంటే శివుని గొప్ప రాత్రి అని అర్థం. ఇది హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరైన శివుడికి అంకితం చేయబడిన అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి. దీనిని భక్తి మరియు ఆచారాలతో, తరచుగా ఉపవాసం, ప్రార్థన మరియు జపం ద్వారా జరుపుకుంటారు. మహాశివరాత్రిని ఎలా జరుపుకుంటారు? ఉపవాసం మరియు జాగరణ. భక్తులు తరచుగా పగలు మరియు రాత్రి అంతా ఉపవాసం ఉంటారు మరియు రాత్రి సమయంలో మేల్కొని ఉంటారు, ఎందుకంటే మేల్కొని ఉండటం, జాగరణ మరియు మంత్రాలను జపించడం శివుని ఆశీర్వాదాలను పొందడంలో సహాయపడుతుందని నమ్ముతారు. శివలింగాన్ని పూజించడం. ఈ రోజున భక్తులు దేవాలయాలను సందర్శించి ప్రార్థనలు మరియు నీరు, పాలు, తేనె మరియు ఇతర నైవేద్యాలను శివలింగానికి సమర్పిస్తారు. కొందరు శివుడికి ప్రత్యేకంగా పవిత్రమైన బిల్వ ఆకులు, బేల్ ఆకులు కూడా అందిస్తారు. మంత్రాల జపం. శివుని ఆశీస్సులను కోరుతూ భక్తులు రాత్రంతా జపిస్తారు. కొందరు అభిషేకం, శివలింగం యొక్క ఆచార స్నానం కూడా చేస్తారు. ధ్యానం మరియు ప్రార్థన. భక్తులు తీవ్రమైన ధ్యానం మరియు ప్రార్థనలలో పాల్గొంటారు, ఆధ్యాత్మిక వృద్ధిని మరియు జనన మరణ చక్రం, మోక్షం నుండి విముక్తిని కోరుకుంటారు. రాత్రంతా జరిగే ఆచారాలు. దేవాలయాలు మరియు ఇళ్లలో రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు మరియు ఆచారాలు జరుగుతాయి. చీకటిపై కాంతి, చెడుపై మంచి విజయాన్ని సూచించడానికి చాలా మంది తమ ఇళ్లలో దీపాలు లేదా దియాలు వెలిగిస్తారు. మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. మహాశివరాత్రి సమయంలో చీకటి మరియు అజ్ఞాన శక్తులు బలహీనంగా ఉంటాయని మరియు దైవిక శక్తి దాని శిఖరాగ్రంలో ఉంటుందని నమ్ముతారు. భక్తులు ఆధ్యాత్మిక పెరుగుదల, జ్ఞానం మరియు జీవిత పోరాటాల నుండి విముక్తి కోసం శివుడిని ప్రార్థిస్తారు. శివుని శక్తి వేడుక. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి అనేది సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క విశ్వచక్రాలను సూచించే తాండవ నృత్యం చేసిన రోజు. శివుడు పార్వతీ దేవిని వివాహం చేసుకున్న రోజు అని కూడా నమ్ముతారు. చీకటిని అధిగమించడం. రాత్రి అజ్ఞానం మరియు చెడును అధిగమించడానికి ప్రతీక, మరియు భక్తులు ఉపవాసం మరియు ధ్యానం చేయడం ద్వారా ప్రతికూల శక్తులు మరియు చెడు కర్మల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. మహాశివరాత్రి కేవలం ఒక మతపరమైన పండుగ కాదు. ఇది అంతర్గత వృద్ధిని ప్రతిబింబించడానికి మరియు దైవంతో ఒకరి సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ఒక సందర్భం.